తపస్సు చేశాడు, భయంకరమైన తపస్సు చేశాడు. అప్పుడు విచిత్రంగా ఎంత తపస్సు అంటే ఇది, ఆయన తపస్సు నుంచి పుట్టినటువంటి వేడిమి మూర్ధదిశోద్ధూత సధూ మహేతి పటలోదంచ తపోవన్నికిన్ అని భాగవతంలో చెప్పినట్టుగా శ్రీకృష్ణుని యొక్క మూర్ధ భాగం నుంచి వచ్చేటువంటి వేడికి కొండ తగలబడిపోయిందండి, అగ్ని పుట్టిందండి అక్కడ. ఆయన తపస్సు చేస్తున్న పైగా మంచుకొండ తగలబడిపోయే పరిస్థితి వచ్చిందండి. అది శ్రీకృష్ణుడు తపస్సు అంటే. ఇప్పటికీ శ్రీకృష్ణుడు తపస్సు చేస్తున్నట్టుగా చాలా భంగిమల్లో ఫోటోలు ఉంటాయి మనకు. ఏదో సర్వాభరణాలు పెట్టుకుని ఏదో మన హంసతూలికా తల్పం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. అది నిజానికి ఒకప్పుడు జరిగింది. రాయబారానికి ముందు ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అదే స్థితిలో ఉన్నాడు, హంసతూలికా తల్పం మీద అలాగే సర్వాభరణాలతో కూర్చుని ధ్యానంలో ఉన్నాడు. అదే తర్వాత అన్నట్టు యుద్ధం అయిపోయాక అది ఎందుకంటే ఆయన ధ్యానం ఎవరి గురించి అంటే భీష్ముడి గురించి. అలాంటి భంగిమ కూడా ఉంది. కానీ అసలు తపో భంగిమలో నిజంగా మహర్షులు ఉన్నట్టే, పైగా రుక్మిణీదేవితో సహా వెళ్ళాడు, సంతానానికి సంబంధించింది కాబట్టి. ఎదురు చేస్తున్నారు. అక్కడ కొండల్ని కాల్చేసి అగ్ని పుట్టిందండి. ఆయన తపస్సు ఏమిటో దేవుడు స్వయంగా తపస్సు చేస్తున్నట్ట. నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు అని ఎక్కడో రాశాను నేను సాగర భాష కావ్యంలో. కెరటం తపస్సు చేస్తున్నట్టుగా 10 పద్యాలు రాసి నీటి కెరటం, నీరు తపస్సుకి ప్రధాన సాధనం కదా, నీరే తపస్సు చేస్తే సాధనం ఏమై ఉంటుంది. మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునిగా తపింతువా. ఓహో, కెరటం తపస్సు చేస్తుందంటే కెరటం సముద్రంలో కలిసిపోవడం కోసం చేస్తుందన్నమాట. మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునిగా తపింతువా. వారిత రంగరంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమా. వారిత రంగరంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమా. ఎరిని గూర్చి తపము ఏరులు కూడా తపస్సు చేయున. నీరిని గుర్చి తపము ఏరులు కూడా తపస్సు చేయున. నీరు తపఃప్రసాధనము నీటికి సాధనమేమియుండు. మున్నీరు పరాత్మరూపమని నీ ఒక జీవునిగా తపింతువా. వారిత రంగరంగమ అవారిత నిశ్చలద ఆత్మసంగమ అని సాగరఘోష ప్రథమాధ్యాయంలో కెరటం తపస్సును గురించి 10-12 పద్యాలు రాశాను. అలాగా తపస్సుకు ప్రధానమైనటువంటి దేవుడు తపస్సు చేస్తే ఎలా ఉంటుందని నారదుడు, పర్వతుడు, వాల్మీకి, వ్యాసుడు, ఎక్కడివాడు వాల్మీకి, ఎప్పటివాడు చూడడానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు తపస్సు. వాల్మీకి అంతకాలం బతికాడు, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నాడేమో, మనం ఏదైనా వెళ్ళి వెతకాల్సిందే. రామాయణం చదువుకుంటూ పైకి పాడుకుంటూ వెతికితే అందరూ లవకుశులు పాడుతున్నట్టుగా పాడుతూ, కనీసం లవకుశ సినిమాలో సముద్రాల గారు రాసిన పాట ఉందే, వినుడు వినుడు రామాయణ గాథ, అది పాడితే ఖచ్చితంగా వాల్మీకి కనపడతాడండి. నాకు బాగా నమ్మకం ఆ పాట మీద. ఆ లవకుశ పాట కనుక, ఆ లవకుశులు పాడిన కీర్తన మనం తెలుగులో పాడుతూ ఈ అరణ్యాల్లోనో పర్వతాల్లోనో యాత్రకి వెళ్ళిన వాళ్ళు వెతికితే వాల్మీకి కనపడతాడు. నేను సంస్కృతంలో రాసిన దానికంటే తెలుగు వాళ్ళు ఈ పాట బాగా రాశారయ్యా అంటాడు. నాకు ఆ పాట మీద అంత నమ్మకం ఉంది. అందుకని అలా ఉన్నాడు వాల్మీకి వచ్చాడు. ఆయన భయంకరమైన తపస్సు చేశాడు. అది కొండల్ని కాల్చేసింది. దానికప్పుడు చుట్టూ ఉన్న ఋషులు వాళ్ళు తట్టుకోగలరు, వాళ్ళ తేజస్సు వాళ్ళకు ఉంది. తపో విరామ సమయంలో కళ్ళు తెరిచాడు. కాల్చి కొంతసేపటికి ఆ అగ్ని వెళ్ళిపోయిందండి. మరి విరామ సమయం అంటే అలా ఉండగానే విరామం అలాగా కాల్చింది. కొంతసేపటికి మళ్ళీ చల్లారింది, వెళ్ళిపోయింది. అప్పుడు కళ్ళు తెరిచాడు కృష్ణుడు. ఆయన తపస్సు అలా ఉంటుంది. అప్పుడు ఈ ఋషుల్ని ఆయన అడిగాడు, ఏమిటి స్వామి ఈ అగ్ని ఏమిటి అని వాళ్ళు అడిగితే, మీరే చెప్పండి ఋషులు కదా, ఎలా పుట్టింది ఈ అగ్ని అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటిది, నువ్వు తపస్సు చేస్తున్నావు, అగ్ని పుట్టింది, కొండలు అంటుకున్నాయి, ఇక మంచు కొండలు కూడా అంటుకున్నాయి, ఇక్కడి నుంచి ఏదో వెళ్ళిపోయింది అంతే చాలు అని మేము ఆనందిస్తుంటే ఎలా పుట్టిందని మమ్మల్ని అడుగుతామేటే. ఎవనిచే జనించు జగము ఎవని లోపలనుండు లీనమై ఎవని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరు నిన్ భజయింతుమియ్యడన్. ఈశ్వరు నిన్ భజయింతుమియ్యడన్. అటువంటి ఈశ్వరుణ్ణి నిన్ను శరణు పెడుతున్నావు నాయన, నువ్వే చెప్పు. ఎవని చేత ఈ జగత్తు పుట్టిందో, ఎవని చేత ఈ జగత్తు నడిపించబడుతుందో, ఎవని యందు ఈ జగత్తు సంహారమై లయమై లోపల లీనమైపోతుందో అటువంటి పరమాత్మ మమ్మల్ని ప్రశ్నిస్తే మేమేం చేయమయ్యా? మాస్టర్ పిల్లల్ని ప్రశ్నించినట్టుగా ఉంది ఇది. అంచేత నువ్వే చెప్పమన్నారు. అప్పుడు ఆయన ఓ నవ్వు నవ్వి చెప్పాడు, ఏం లేదు, ఎందుకు ఇక్కడ అగ్ని పుట్టించాను అంటే నిజానికి నా సంకల్పమైనటువంటి సంతానం కలగడానికి ఈ అగ్ని అక్కర్లేదు. కానీ ఎప్పుడు మనం ఋషులు, మీకు తెలియని విషయం కాదు, ఒక పని చేస్తూ ఉంటే ఆ ప్రణాళికలో ఎన్నో రకాల పనులు పూర్తి అయిపోవాలి. నాకు పూర్వం
ఈ కొండల్లో ఉండే రాక్షసుడు ఒకడు నాకు శిష్యుడు అన్నాడు. ఓయ్ బాబోయ్, రాక్షసులు కూడా చదువు చెప్పాడు ఈయన. ఎవరో ఆశ్రయించారు కృష్ణుడి దగ్గర, ఏదో విద్య నేర్చుకున్నాడు, బహుశా ఈ తపో విద్య కావచ్చు, శిష్యుడు. కానీ వాడు తపస్సు ఆ విద్య నేర్చుకునే వరకు ఒకలా ఉన్నాడు, నేర్చుకున్నాక ఇంకోలా ఉన్నాడు. ఆ బుద్ధి ఎక్కడ పోతుంది? రాక్షసుడిలాగే ప్రవర్తించాడు. వాడేదో సద్వినియోగం చేస్తాడేమో అనుకుని చెప్పాను నేను, కానీ వాడు బుద్ధి బయట పెట్టుకున్నాడు. వాడిని చంపేద్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే ప్రమాదం వాడితోటి. కానీ ఒక మాట ఉంది కదా, విషవృక్షం అపి సంవర్ధ్య స్వయం చేత్తుమసాంప్రతం అంటాడు కాళిదాసు. విషవృక్షమే కావచ్చు, కానీ మనిషి ఎప్పుడు తన చేత్తో నాటిన మొక్కను తాను తుంచియలేడు. చాలామందికి సంతానం దగ్గర వాళ్ళు దుర్మార్గులైపోయినప్పటికీ వాళ్ళకి బుద్ధి చెప్పలేకపోవడానికి ఇదే కారణం. వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోలేకపోవడానికి ఈ మమకారమే కారణం. నిజమే, వాడు నాకు శిష్యుడు, మరి ఏం చేద్దాం? మన చేత్తో వాడిని పెంచాం, వాడు ఎలా తయారయ్యాడు. కానీ వాడు నశించాలి. అందుకని పరమాత్మ ఏం చేశాడు చెబుతున్నాడు ఆయన ఇక్కడ. అందుకోసం నేను తపస్సు చేస్తూ నాకు కుమారుడితో పాటుగా ఈ రాక్షసుడిని చంపగలిగినటువంటి శక్తిని ఇమ్మని చేశా. దానికి బ్రహ్మదేవుడు ఆనందించి ఈ శక్తిని ఇచ్చాడు. ఈయన ఆ సంకల్పం ఏమిటి? ఆయన ఎలా ఆనందించాడు? ఇంతకీ ఆ రాక్షసుడిని సంహారం చేసింది ఎవరు? ఆ రాక్షస సంహారానికి ఉద్దేశించినటువంటి వ్యక్తి పుట్టడానికి, శ్రీకృష్ణుడి సంతానానికి కారణం ఏమిటి? ఈ విచిత్రమైనటువంటి విషయాన్ని, ఈ కథా సమన్వయాన్ని 23:30 గంటల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు